మహిషాసురుని తల్లి మహిషి ఋషి శాపానికి ముందు చాలా అందమైన గంధర్వ అమ్మాయి. ఆమె అందంలో అప్సరసలను కూడా అధిగమించింది. ఒకసారి ఆ గంధర్వ బాలిక తన స్నేహితులతో కలిసి ఒక చెరువులో ఆడుకుంటూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటోంది. అప్పుడు ఆ గంధర్వ బాలిక కళ్ళు అదే చెరువు ఒడ్డున ధ్యాన భంగిమలో కూర్చుని తపస్సు చేస్తున్న ఒక మునిపై పడ్డాయి. ఆ గంధర్వ బాలిక మనసులో ఏదో అల్లరి మెదిలింది. ఆమె రహస్యంగా రిషి దగ్గరకు వెళ్లి అక్కడ తన స్నేహితులతో ఉద్దేశపూర్వకంగా బురద నీటిని చల్లుతూ ఆడుకోవడం ప్రారంభించింది. దాని నుండి చిమ్మిన నీరు రిషి మీద పడటం ప్రారంభించింది. అది రిషి దృష్టి మరల్చింది. గంధర్వ కన్యా చర్యలకు ఆ ముని కోపోద్రిక్తుడయ్యాడు. ఆమె ఉద్దేశపూర్వకంగా అలాంటి పని చేస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. అతను ఆమెను, ఓ గంధర్వ కన్యా, నువ్వు స్నానం చేసి ఈ చెరువులోని నీటిని అనవసరంగా కలుషితం చేశావు. గేదెలు అలాంటి పనులు చేస్తాయి. నీ చర్యల వల్ల నా శరీరం మొత్తం బురదలో మునిగిపోతుంది. నువ్వు నీళ్లన్నీ కలుషితం చేశావు అని శపించాడు. వెళ్ళు, ఈ రోజు నుండి నువ్వు గేదెవి అవుతావు. నీకు గేదె లాంటి శరీరం లభిస్తుంది. గంధర్వ బాలిక చేతులు జోడించి ఆ గంధర్వ బాలికను క్షమించమని వేడుకుంది మరియు తన శాపాన్ని తిరిగి పొందమని వేడుకుంది. ఆ గంధర్వ బాలికపై రిషి జాలిపడ్డాడు. నా శాపం అబద్ధం కాదని, కానీ పగటి పూట నువ్వు పూర్తి గేదె శరీరంలోనే ఉంటావు, కానీ రాత్రికి నువ్వు సగం గేదెగా మారతావు మరియు నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చిన రోజు, ఆ రోజు నువ్వు ఈ శాపం నుండి పూర్తిగా విముక్తి పొందుతావు అని ఆయన అన్నాడు. ఇలా చెప్పి ఋషి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ గంధర్వ బాలిక పేరు మహిషి అయింది. ఆ గంధర్వ బాలిక వెంటనే మహిషి అంటే గేదెగా మారిపోయింది. పగటి పూట ఆమె గేదెగానే ఉండిపోయింది మరియు రాత్రి అయిన వెంటనే అర్ధ మహిషి అంటే సగం స్త్రీ మరియు సగం గేదెగా మారింది. ఒకసారి రాక్షసుల రాజు రంభుడు రాత్రి అడవిలో తిరుగుతున్నాడు. అప్పుడు అతను మహిషిని చూశాడు. మహిషి సగం స్త్రీ మరియు సగం గేదె రూపంలో ఉన్నాడు. మహిషిని చూసి రంభుడు ఆశ్చర్యపోయాడు. అతను మహిషిని అడిగాడు, నువ్వు ఎవరు అని మరియు నీ శరీరం సగం అంత అందమైన స్త్రీ శరీరంలా సగం గేదె శరీరంలా ఎందుకు ఉంది? మహిషి రంభకు కథ మొత్తం చెప్పాడు. రంభ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి కలయిక వలన మహిష గర్భవతి అయింది. కొన్ని రోజుల తర్వాత రంభ దేవతలపై దాడి చేసింది. ఆ యుద్ధంలో రంభ చంపబడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మహిష రంభ మృతదేహాన్ని చూసి ఏడవడం ప్రారంభించింది. అదే సమయంలో మహిషుడు ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. అతని శరీరం సగం గేదె శరీరం, సగం రాక్షసుడి శరీరం. సగం గేదె శరీరం, సగం రాక్షస శరీరం కావడంతో అతనికి మహిషాసురుడు అని పేరు పెట్టారు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్తి రాక్షసుడిగా మారగలడు. ఇది మహిషాసుర జనన కథ.